మైత్రి మీడియా సార్వత్రిక ఎన్నికల సమరం 2024కు స్వాగతం. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు బలంగా ఉంది, అలాగే 2014-2019 సంవత్సరాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి గల కారణాలు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై వస్తున్న భూ ఆక్రమణలకు సంబంధించిన విషయాలు, ఇక విశాఖ రైల్వే జోన్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినిపిస్తున్న వివిధ సమాధానాలపై మనతో పాటు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ గొలగాని శ్రీనివాస్ యాదవ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎన్నికల ప్రచార వేడి ఎలా ఉందండి? తప్పకుండా ప్రపంచంలో భారతదేశం అత్యంత ప్రజాస్వామ్య దేశం. ఎంత వేడున్నా ప్రతి 5 సంవత్సరాలకి జనరల్ ఎలక్షన్ జరగాలి. అలాంటి జనరల్ ఎలక్షన్లో బయట ఎంత వేడిగా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ చాలా కూల్గా చేస్తూ ఉంది. మీరు కూల్గా ఉన్నారు, కానీ బయట వేడి అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడా లేదు. మేము ఒక సిద్ధాంతంతో వెళ్తున్నాం, వైనాట్ 175 అని. ఆ వైనాట్ 175 సిద్ధాంతంలో మేము చాలా కూల్గా మొత్తం పార్టీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒకవైపు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకవైపు జరుగుతున్న యుద్ధంలో మేము కూల్గా ఉన్నాం. తప్పకుండా వైనాట్ 175ని రీచ్ అవుతాం. వైనాట్ 175 పాసిబిలిటీ అంటారా? 100% వైనాట్ 175 పాసిబిలిటీ అవుతుంది. ప్రపంచంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత అభివృద్ధి చేయలేదు. తప్పకుండా గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుపేదకి అన్ని సంక్షేమ పథకాలు వెళ్ళాయి. కాబట్టి మీ ఇంటిలో ఎవరికైనా మంచి జరిగితేనే మీరు నాకు ఓటేయండి అని చెప్పినటువంటి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా వైనాట్ 175 మేము రీచ్ అవుతాం. వైనాట్ 175 కానీ చూసుకుంటే విశాఖలో ఉన్న 4 నియోజకవర్గాలు, ఏదైతే తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణ, ఈ 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన సమయం లేదు. వైనాట్ 175 ఎలా పాసిబుల్ అవుతుంది? తప్పకుండా గతంలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఓడిపోయిందంటే అప్పుడు ఉన్నటువంటి ఏదైతే టిడ్కో హౌసెస్కి 25,000 రూపాయల డీడీలు కానీ, 12,500 రూపాయల డీడీలు కానీ, 500 రూపాయల డీడీలు తీసుకా ఉన్నారు. ఆ డీడీల్లో మీకు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తేనే మీకు ఇల్లు స్థలాలు వస్తాయి, టిడ్కోలు వస్తాయని, ఇల్లులు వస్తాయని మభ్యపెట్టడం వల్ల ఆ సిటీలో 4 సీట్లు పోయి తప్ప, లేకపోతే 100% 2019 ఎలక్షన్లో ఆ 4 సీట్లు కూడా మేము కైవసం చేసుకుందాం. అంటే ఇదే సమస్య ఏదైతే మీరు చెప్తున్నారో టిడ్కో ఇళ్ళ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది కదండి. రాష్ట్ర వ్యాప్తంగా మీ మాటగా నేను ఏకీపిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విషయం వేరే. సిటీకి వచ్చేటప్పటికి 4 సిటీస్లో అప్పుడున్నటువంటి ప్రజలు ఎక్కడా కూడా ఇల్లు లేవు, స్థలాలు లేవు. ఈ విశాఖపట్నం సిటీలో ఉన్న 4 స్థానాల్లో ప్రజలు ఎక్కువైపోయారు, జనాభా ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి సొంత ఇల్లు లేరు. మాకు మళ్ళీ ఇల్లు వస్తుందని ఆస్తో ఈ 4 స్థానాలకి ఎక్కువ ప్రభావం చూపడం. తెలుగుదేశం పార్టీ కూడా చేస్తున్న విమర్శలో కొంత వాస్తవం అయితే ఉందండి. ఏదైతే టిడ్కో ఇల్లు అని మీరు ప్రస్తావిస్తున్నారో, టిడ్కో ఇల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టేశారన్న విమర్శ కూడా ఉంది కదా. ఎక్కడ పక్కన పెట్టారు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 25,000 రూపాయలు తీసుకున్న డీడీలు కానీ, 12,500 తీసుకున్న డీడీలు కానీ, 500 తీసుకున్న డీడీలు కానీ సమాధానమే లేదు ఆ ప్రభుత్వం 5 ఏళ్ళలో. మేము వచ్చినటువంటి తర్వాత ప్రతి ఒక్కరికి కూడా టిడ్కో ఇల్లులు మొత్తం విశాఖపట్నంలో మంచి లొకేషన్స్లో, మధురవాడ లొకేషన్స్, బక్కన్నపాలెం, దబ్బంద, అనకాపల్లి, ఇలాంటి మంచి లొకేషన్స్లో టిడ్కో ఇల్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా ఓపెనింగ్స్ కూడా జరిగాయి. ప్రజలకి నిజమైనటువంటి టిడ్కో ఇల్లు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రచారంలో కూడా టిడ్కో ఇళ్ళ ప్రస్తావన తెస్తున్నారు. మీకు కూడా తెలిసింది అది. మేము చేసింది ఎక్కడ కూడా ఏవో ఒక్క అర్హులకు కూడా టిడ్కో ఇళ్ళని ఇవ్వలేదు అని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్హత ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇచ్చింది. ఎవరైతే అర్హులు లేరో వాళ్ళకి అందరూ కూడా 25,000 రూపాయలు డీడీలు మేము వెనక్కి పంపిస్తా ఉన్నాం. ఆ ప్రభుత్వం తీసుకున్న డీడీలు మేము వెనక్కి పంపిస్తా ఉన్నాం. ఈ టిడ్కోల వల్ల ఇంత సక్సెస్ అయింది కాబట్టి 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తూ ఉన్నారు. నిజంగా అది ఫెయిల్యూర్ అయితే వాళ్ళు ఎందుకు ప్రస్తావిస్తారు? సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే ఇల్లు ఇచ్చేసేంటే తెలుగుదేశం పార్టీ కూడా విమర్శించలేకపోతుంది. 100% మీరు రండి, మీకు లైవ్లో చూపిస్తాను. దబ్బాంది ఇల్లులు కానీ, తంగుడు బిల్లులు కానీ అన్ని ఏరియాలో కూడా టిడ్కో ఇల్లులు 70 to 80% అన్ని పూర్తయ్యి చాలామంది గృహప్రవేశాలు కూడా చేయడం జరిగింది. సో ఇక మనం స్థానికంగా వచ్చినట్లయితే విశాఖ తూర్పునికి సంబంధించి మీరు విశాఖ తూర్పులో ఒక ప్రముఖంగా వెళుతున్న నాయకులు, అలాగే విశాఖ మేయర్ మీ యొక్క సతీమణి అలాగే ఉన్నారు.
విశాఖ తూర్పులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014, 2019 ఈ ఎన్నికల్లో ఓటమి చెందింది. మిగిలిన అన్ని చోట్ల కూడాను విజయావకాశం వరకు వెళ్తున్నా కూడాను స్థానికంగా అంత పట్టు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, లేక తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనుకో? లేదండి, అదే చెప్తున్నాను. 2019 ఎలక్షన్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ 2014లో, అప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావాలి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అయితే ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కంపేర్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కావాలన్న ఆలోచనతో సిటీ ప్రజలందరూ కూడా ఆ రోజు ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత అప్పచెప్పారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అయితే కాదు. మరి అదేవిధంగా 2019లో ఎలక్షన్స్కి వస్తే మరి 170 స్థానాల్లో 151 స్థానాలతో గెలిచి ప్రపంచంలోనే 51% షేర్తో కైవసం మీరు చేసుకున్నారు. చెప్తున్న మాటలకిను అలాగే వచ్చిన మెజార్టీకి కూడా ఎక్కడ పొంతలు కనిపించట్లేదు. ఎందుకంటే విశాఖ తూర్పునకు సంబంధించి చూసుకున్నట్లయితే 2014లో దాదాపు 48,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. అంత మెజార్టీ అన్నది ఒక శాసనసభ నియోజకవర్గం సంబంధించి చూస్తే చాలా ఎక్కువలాగానే కనబడుతుంది. అంటే కేవలం ఆ ఒక్క కారణమేనా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి? అది ఒక కారణం. నెక్స్ట్ అక్కడ అప్పుడు 2014లో పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా కంటెస్ట్ చేయలేదు. పూర్తిగా మద్దతు తెలుగుదేశంకి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఈ రాష్ట్రం విడిపోవడం ఎంత కలిపి కూటమికి మోడీ మద్దతు ఇవన్నీ కలిసి వచ్చింది కాబట్టి ఆ మెజార్టీ వచ్చింది తప్ప లేకపోతే ఆ మెజార్టీ రాదు. ఇక 2019 కానీ మనం తీసుకున్నట్లయితే 2009లో విశాఖ తూర్పు నుంచి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన వ్యక్తిని 2014లో తీసుకువచ్చారు. ఇక 2019లో అభ్యర్థిని మార్చవలసిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది? మాకు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో అప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దల గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాల్లో మనం గెలవాలి, ఈసారి ఎక్కడ కూడా ఏ మిస్టేక్ చేయకూడదు అనే ఆలోచనతో అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి కంటే ఇంకా బలమైన వ్యక్తిని తీసుకురావాలి, సేమ్ కమ్యూనిటీ నుంచి అయినా కొద్ది బలమైన వ్యక్తిని తీసుకురావడం జరిగింది. అది తీసుకురావడంలో కొద్ది లేట్ అయింది. ఏదైతే ఎలక్షన్స్కి నామినేషన్స్ దగ్గర ఉన్నాయో ఒక 15 days 20 days ముందు రావడం వల్ల మనం ఓటమి చెందడం జరిగింది తప్ప అదే క్యాండిడేట్ని ఒక 6 నెలల ముందు తీసుకురావడం అయితే తప్పకుండా విజయం సాధించేవారు. 2014లో బలంగా ఉన్న అభ్యర్థి 2019కి వచ్చేసరికి బలహీనంగా ఎలా మారిపోయారు? అంటే అప్పుడు ఉన్నటువంటి 2014 ఎలక్షన్స్ నుంచి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు రూలింగ్లో ఉన్నాడు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అప్పుడు కొన్ని ఈక్వేషన్స్లో అంటే ఈసారి ఇంకా మనం ఎక్కడ కూడా ఏ మిస్టేక్ చేయకూడదన్న ఆలోచనతో మనం అభ్యర్థిని మార్చాం తప్ప పార్టీ వీక్ కాదు, ఇంకా స్ట్రెంత్ అవ్వాలి, ఇంకా గట్టి స్ట్రాంగ్ ఉండాలి, లేడీని కూడా ఇక్కడ పెట్టాలి, సిటీలో ఒక లేడీ అవసరం కాబట్టి లేడీని కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఆ విధంగా తీసుకురావడం జరిగింది. ప్రతి సాధారణ ఎన్నికల్లో మనం రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికలు, అలాగే ఇప్పుడు 2024 జరుగుతున్న 3వ ఎన్నికలు, ప్రతిసారి కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పుకు సంబంధించి చూసుకున్నట్లయితే అభ్యర్థిని మార్చుతూ వస్తుంది. ఇక 2014లో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, 2019 అక్రమాన విజయనగరం గారు, ఇక 2024 వచ్చేసరికి ఎంవి సత్యనారాయణ. అంటే ప్రతిసారి కూడా అభ్యర్థిని మార్చడం కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనత అనుకోవచ్చు. అలాగా కాదు, ఇప్పుడున్న ఈక్వేషన్స్లో మాకు వైనాట్ 175లో మాకు ఈ కన్ఫామ్గా ఈస్ట్ గెలవాలి. 2009, 2014, 2019లో 3 పర్యాలు గెలిచినటువంటి వెలపూడి రామకృష్ణ బాబుని ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టకూడదన్న కాన్సెప్ట్లో మేము ఈస్ట్ ప్రజలందరూ కూడా ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మా అధినాయకత్వం కూడా ఉంది. అందులో భాగంగానే ఎంవి సత్యనారాయణ ఒక పార్లమెంట్కి పోటీ చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెట్టడం జరిగింది. అది అందులో మార్పు తీసుకొచ్చాం. వైనాట్ 175లో ఇది ఒక వ్యూహం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నట్లుగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా కూడా వెనుకబడిన వర్గాలకు అలాగే సామాజికంగా మేము అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ విశాఖ తూర్పునకు సంబంధించి వెనుకబడిన వర్గాలు వీళ్ళందరూ అధికంగా ఉన్న నియోజకవర్గం, మత్స్యకారులు కానీ అలాగే యాదవ సామాజిక వర్గం కానీ అధికంగా ఉన్న నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే తూర్పు నియోజకవర్గంలో బీసీ చెందినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ని తీసుకెళ్లి మండలిలో కూర్చోబెట్టడం జరిగింది ఎమ్మెల్సీ కింద. అదే బీసీ సామాజిక వర్గం చెందినటువంటి గొలగాని హరివెంకట కుమారిని యాదవ్ని తీసుకొచ్చి నగరానికి ప్రథమ మహిళని చేసిన చరిత్ర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎలక్షన్లో ఒక వ్యూహంలో ఒక భాగమే తప్ప బీసీలను పక్కన పెట్టాలనేది ఎక్కడ కూడా కాన్సెప్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఇచ్చినటువంటి సముచిత స్థానం కానీ, యాదవులకు ఇచ్చినటువంటి సముచిత స్థానం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. విశాఖ తూర్పులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఐక్యత లేదంటున్నారు, ఎంతవరకు వాస్తవం ఉంది? నిన్న చూశారు, నేను నామినేషన్ వేయడం జరిగింది, ఎంతో ఐక్యతతో వెళ్ళాం. తూర్పు చరిత్రలో ఎప్పుడు కూడా నామినేషన్ ఇంత స్వచ్ఛందంగా, ఇంత జనంతో, ఇంత మద్దతుతో ఎక్కడా జరగలేదు. మీరు చూసుంటారు, నాయకుల లోపం ఉంటే నేను నామినేషన్ అంత సక్సెస్ అవ్వదు. నాయకులు ఐక్యతగా ఉన్నాం కాబట్టి నేను నామినేషన్ కార్యక్రమం కూడా అంత సక్సెస్ జరిగింది. కానీ మీరు చెప్తున్న ఐక్యత నాయకులు వలస వెళ్ళిపోతున్నారు కదండి. నాయకులు ఎవరైతే 2014లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఇక 2019లో పోటీ చేసిన అక్రమాన విజయనగరంలో ఇద్దరు కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో ఒకరు, జనసేన పార్టీలో వేరొకరు చేరారు. ఈ ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎంతవరకు ఉంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యక్తుల మీద ఆధారపడి లేదు. పార్టీ చాలా స్ట్రాంగ్. మేము నమ్ముకున్న మా నాయకుడు ప్రజలు నమ్ముకున్నాడు, సంక్షేమాన్ని అభివృద్ధిని నమ్ముకున్నాడు. నాయకులు ఈవేళ ఉంటారు వెళ్తారు, కానీ పార్టీ అనేది శాశ్వతం. విజయనిర్మల గారు కానీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కానీ ఎందుకు వెళ్ళారో మరి వాళ్ళు వ్యక్తిగతంగా విషయాలు వాళ్ళని అడిగితే తెలుస్తుంది. కానీ పార్టీ లోపం అయితే లేదు. పార్టీ చాలా క్రమశిక్షణ గల పార్టీ, స్టాండర్డ్ అయిన పార్టీ, ప్రజల మన్నన పొందినటువంటి పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ. ఇందులో నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇంతకంటే మంచి పార్టీ ఏది లేదు. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళారనేది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. మీరు చెప్తున్నట్టుగానే వంశీకృష్ణ శ్రీనివాస గారికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. ఇక అక్రమాన విజయనగరంలో గారికి విఎంఆర్డీఏ చైర్మన్గా కూడా ఇచ్చారు. అవకాశాలు వచ్చినా సరే కూడా పార్టీని ఎందుకు వేడవలసి వస్తున్నారు? అదే అంటున్నాను, మరి వాళ్ళ వ్యక్తిగత విషయాలు అవి. ఎందుకు పార్టీ అయితే చాలా బాగా చూస్తుంది. 2019లో అక్రమాన విజయనగరంలో గారు ఓడిపోయినప్పటికీ ఆవిడకి విఎంఆర్డీఏ చైర్మన్ ఇచ్చారు. ఒక అసెంబ్లీలోనే కూర్చోలేదు తప్ప ప్రోటోకాల్ అంతా ఆవిడకి వర్తించేటట్టుగా విఎంఆర్డీఏ చైర్మన్ ఇచ్చి చేశారు. ఆవిడ చాలా ప్రభుత్వం అసెంబ్లీలో అడుగు పెట్టలేదు తప్ప ఆవిడ ఒక ఎమ్మెల్యేకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఆవిడకి చెందాయి. మరి ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది అనేది మరి ఆవిడకే తెలియాలి. అక్రమాన విజయనగరంలో గారు ఒకనొక సందర్భంలో మా ఛానల్తో కూడా మాట్లాడుతూ మాకు అనుకున్నంత ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లభించలేదు అని చెప్తున్నారు. మరి ఎందుకు లభించలేదు? 2019లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆవిడ 27,000 తేడాతో ఓడిపోయినప్పటికీ విఎంఆర్డీఏ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఆవిడ ఎవరైతే స్ట్రాంగ్ ఇక్కడ పార్టీకి ఉపయోగపడతారు అనుకున్నారో వాళ్ళందరికీ ఆవిడ బీఫామ్లో ఇవ్వడం జరిగింది. కార్పొరేటర్స్గా కొంతమందికి ఆవిడకి సంబంధించినటువంటి వ్యక్తులకి. మరి పార్టీ ఇంత ప్రాధాన్యత ఇచ్చింది. ఒక అసెంబ్లీలోనే అడుగు పెట్టలేదు తప్ప మిగతా విషయాలు అన్ని విషయాల్లో కూడా ఆవిడ పార్టీ చాలా బాగా చూస్తుంది. మరి ఇంకెంతకంటే చేయడానికి, ఒక ఓటమి చెందిన అభ్యర్థికి ఇంతకంటే చేయడానికి ఏముంటుంది? ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విశాఖలో భూ ఆక్రమణకు పాల్పడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలకి మీ సమాధానం ఏం చెప్తారు? ఎక్కడా కూడా ఒక్క సెంటు భూమి కూడా మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మా పార్టీ అధినాయకత్వం కానీ ఎక్కడా కూడా ఆక్రమించలేదు. ఎవరైనా రుజువు చేస్తే దానికి సమాధానాలు చెప్తాం. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న విజయసాయిరెడ్డి గారు కేవలం భూ ఆక్రమణల ఆరోపణల మీద మార్చవలసి వచ్చింది అన్న విమర్శ కూడా ఒకటి ప్రజల్లో కూడా వినపడుతుందండి. అది చాలా అవాస్తవం అండి. ఆయన మార్చి వైవి సుబ్బారెడ్డి గారిని తీసుకురావడానికి కారణం కూడా ఈ భూ ఆక్రమణకు సంబంధించి అని అంటారు. ఏమి కాదు, పార్టీలో రీజనల్ కోఆర్డినేటర్స్ అనేవారిని మార్పు చెందుతూ ఉండే. అందులో భాగంగానే వైవి సుబ్బారెడ్డి గారిని ఒకప్పుడు 2014 ఎలక్షన్స్కి మరి ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా వైవి సుబ్బారెడ్డి గారే ఉన్నారు. మళ్ళీ 2019లో విజయసాయిరెడ్డి గారు వచ్చారు. మళ్ళీ 2024లో సుబ్బారెడ్డి గారు ఇక్కడికి అవసరం ఉందని తీసుకొచ్చారు తప్ప ఇందులో విజయసాయిరెడ్డి గారు భూ ఆక్రమణలు చేశారని మార్చడం కానీ అదంతా ప్రతిపక్షాల కుట్ర, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు తప్ప అలాంటిది ఏమీ లేదు. నిజంగా 2000 ఇది ఎవరైతే విజయసాయిరెడ్డి గారు భూ ఆక్రమణలు చేశారనుకుంటే మరి స్థానిక ఎలక్షన్స్లో 58 స్థానాలు గెలిపించినటువంటి వ్యక్తి మరి ఆయన రీజనల్ కోఆర్డినేటర్గా ఉంటుండగా జరిగింది. మరి అది ఎలా సాధ్యం అవుతుంది? స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. అలాగే విశాఖ తూర్పునకు సంబంధించి ఉన్న కార్పొరేషన్ ఏదైతే కార్పొరేట్ స్థానాలు ఉన్నాయో దీంట్లో అత్యధికంగా స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఇదే ఐక్యత సాధారణ ఎన్నికలకు వచ్చేసరికి ఎందుకు కనిపించట్లేదు? తప్పకుండా అది ప్రతిపక్షాలు అనుకుంటూ ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా ఐక్యత లోపం అనేది లేదు. తప్పకుండా మేమైతే 10 మంది కార్పొరేటర్లు గెలుస్తున్నాం. 15 మందికి తూర్పు నియోజకవర్గంలో చాలా బలంగా ఉన్నాం. అభివృద్ధి కూడా చాలా బాగా చేస్తున్నాం. మేమంతా కలిసికట్టుగా ఉన్నానని నిదర్శనమే నిన్న నామినేషను. తప్పకుండా రేపు 2024లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ గారు, పార్లమెంట్ అభ్యర్థి ఝాన్సీ గారు తూర్పు నుంచి మంచి మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు. సంక్షేమమే తప్ప అభివృద్ధి ఎక్కడ కనిపించట్లేదు అని కొంతమంది నాయకులు, అలాగే ప్రతిపక్ష నాయకులు, కొంతమంది ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మీరు ఎలా తిప్పికొట్టగలరు? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2019 నుంచి 2024 వరకు విశాఖపట్నంలో జరిగినటువంటి డెవలప్మెంట్ ఎన్ని కోట్లు పెట్టాం, స్థానిక ఎలక్షన్స్లో స్థానికంగా మేము రూలింగ్కి వచ్చిన తర్వాత ఎన్ని కోట్లు విశాఖపట్నం డెవలప్మెంట్ చేయడానికి పెట్టాం. 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు విశాఖపట్నానికి ఎంత డెవలప్మెంట్ చేశాడో రికార్డ్స్ తీస్తే అది రికార్డ్స్లో ఉంటాయి. మేము చేసినటువంటి డెవలప్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి విశాఖపట్నం
డెవలప్మెంట్ చాలా బాగా డెవలప్ చేశారు. మీరే చూస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఛానల్ ముందున్నటువంటి రోడ్లే చూడండి, ఎప్పుడో వేసిన రోడ్లు ఇప్పుడు మేము రోడ్లు వేస్తూ ఉన్నాం. ప్రతి జంక్షన్ని డెవలప్మెంట్ చేసాం. ప్రతి స్కూల్స్ని నాడు నేడు కింద డెవలప్మెంట్ చేయడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్ అన్నీ కట్టడం జరిగింది. ప్రతి ల్యాండ్స్కి కూడా ప్రొటెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సిటీలో చాలా పార్కులు డెవలప్ చేసాం, జంక్షన్ డెవలప్మెంట్లు చేసాం, సిసి రోడ్లు వేసాం, బీటీ రోడ్లు వేసాం, కలవర్ట్స్ కట్టాం, కమ్యూనిటీ హాల్స్ కట్టాం. ఇంత డెవలప్మెంట్ నాకు తెలిసి ఎక్కడ కూడా జరగలేదు. ఒక గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత, స్థానిక ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్కి వచ్చిన తర్వాత జరిగింది. 3 పర్యాయాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ కంటే విశాఖపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, స్థానిక ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మేము బాగా డెవలప్ చేసామని ఘంటాపథంగా చెప్పగలం. మీరు చెప్తున్న ఇంత అభివృద్ధి జరిగి ఉండుంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నట్లు ఈ విమర్శలను ఎందుకు తెప్పి కొట్టలేకపోతున్నారండి? తప్పకుండా వాస్తవం కూడా ఉంది కదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలనే సరైన రీతిలో సమాధానం చెప్పట్లేదు అని కూడా ఉంది. అది కొంత లోపం అయితే ఉన్నదేమో నాకైతే తెలియదు. నేనైతే మేయర్గా అయిన తర్వాత అభివృద్ధి చేస్తున్న వాళ్ళు మేము ఎందుకు తీసుకెళ్ళాలి? డైరెక్ట్గా అభివృద్ధి చేసే ఉన్నాం, జనాలు కనిపిస్తూ ఉంది. అభివృద్ధి చేయకపోతే దాన్ని చంద్రబాబు నాయుడు లాగా గ్రాఫిక్స్ పెట్టి చూపించాలి తప్ప క్లియర్ కట్గా అభివృద్ధి చేస్తున్నప్పుడు మేమెందుకు ప్రజలకి వివరణ ఇవ్వాలి? ప్రజలే దాని తీర్పు రేపు 2024లో ఇవ్వబోతూ ఉన్నారు. ప్రజల తీర్పే మాకు మా అభివృద్ధికి నిదర్శనం. విశాఖ రైల్వే జోన్కి సంబంధించి భూముల విషయం ఏదైతే ఉందో, అప్పట్లో విశాఖ రైల్వే జోన్కి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదు అని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన విమర్శలు కూడా మీకు గుర్తుంటాయి. అలాగే మీరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సందర్భంగా మీరు ఒక సమాధానం చెప్పారు. ఇద్దరి మధ్య సమాధానాలు కూడాను చాలా కాంట్రాడిక్టరీగా ఉన్నాయి. ఏది వాస్తవం ఉందంటే మీకు ఈ రోజు అంటే నేను ప్రోటోకాల్ అంటే ఆఫీసెస్కి వెళ్ళడం లేదు, ఎలక్షన్ కోడ్ కాబట్టి, లేకపోతే ఆ డాక్యుమెంట్స్ కూడా మీకు తీసుకొచ్చేవాడిని. మేము 52 ఎకరాలు అప్పుడు ఏదైతే ప్రజల అవసరాల దృష్ట్యా, విశాఖపట్నంలో ప్రజల అవసరాల దృష్ట్యా రైల్వే స్థలం తీసుకోవడం జరిగిందో, ఆ రైల్వే డిపార్ట్మెంట్కి మళ్ళీ మనం 1:4 రేషియోలో ఇవ్వాలనే ఉద్దేశంతో 52 ఎకరాల స్థలాన్ని మన ముడిసల్లా పార్కులో ఇవ్వడం జరిగింది. అది ఆలు రైల్వే అధికారులు రావడం జరిగింది. ఆ అధికారులు, జీఎంసీ అధికారులు ఇద్దరు సంయుక్తంగా విజిట్ చేసి ఈ స్థలం అనువైందని చెప్పిన తర్వాతే అది మనం ఇవ్వడం జరిగింది. రైల్వే సహాయ మంత్రి ఏదైతే ఉన్నారో సాక్షాత్ పార్లమెంట్లోనే రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదని చెప్పడం కూడా జరిగింది కదా. వెంటనే ఇక్కడ జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు కానీ, మా కమిషనర్, మున్సిపల్ కమిషనర్ సాయికాంత్ వర్మ కానీ మరుసటి రోజే దానికి వివరణ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైల్వే మంత్రి గారికి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ లీడర్లు, తెలుగుదేశం లీడర్లు సరైనటువంటి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ఆయన ఆ విధంగా మాట్లాడారు తప్ప, మరుసటి రోజు జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు కానీ, మున్సిపల్ కమిషనర్ సాయికాంత్ వర్మ గారు కానీ, ఒక మినిస్టర్ గారు చెప్పింది దాంట్లో వాస్తవం లేదు, ఇది వాస్తవం అని చెప్పి డాక్యుమెంట్స్ సహా చూపించడం జరిగింది. వాలంటీర్స్ ఏదైతే ప్రముఖంగా ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న పదం వాలంటీర్లు, ఈ పార్టీకి బాగా అనుకూలంగా ఉంటున్నారు అన్న మాట ఎంతవరకు నిజం? వాలంటీర్సే కాదు, ప్రజలందరూ మాకు అనుకూలంగా ఉన్నారు. వాలంటీర్ అనేది ప్రభుత్వ సంస్థలు అనుకూలంగా ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు అనుకూలంగా ఉన్నారు. వాలంటీర్ అనేది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళు తప్పకుండా ఒక వాలంటీర్ ఎందుకు అనుకూలంగా ఉండండి? ఇన్ని సంక్షేమ పథకాలని ప్రజలకు చేరవేస్తున్నాడు వాలంటీర్, తప్పకుండా అనుకూలంగా ఉంటాడు. అంత సంక్షేమ ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? పార్టీకి ఎవరు ప్రచారం చేయలేదు. వాలంటీర్ అనేది ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఆయన ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వారధిగా పనిచేస్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తుంది వేరే తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నట్లుగా వాలంటీర్లు అందరూ కూడాను రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు అన్న విషయం. తప్పకుండా ఇప్పుడు వ్యక్తి వాలంటరీ అనేవాడు అతను ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది, స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది. అందులో భాగంగా వ్యక్తిగతంగా వాలంటరీ అనేవాళ్ళు తప్పకుండా 100% అతను ఈ స్వేచ్ఛ ఈ ప్రభుత్వం బాగా చేస్తూ ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకి పంపిస్తున్నప్పుడు 2 కళ్ళతో చూస్తూ ఉన్నాడు, 2 చేతులతో ఇస్తూ ఉన్నాడు. అలాంటి ప్రజలకి ప్రభుత్వాన్ని మద్దతు తెలపడంలో తప్పే ఉంది. విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబు బలమైన అభ్యర్థ, ఎంవి సత్యనారాయణ బలహీనమైన అభ్యర్థి. స్వతంత్ర భారతదేశంలో ఒకళ్ళ బలం ఒకళ్ళ బలహీనలని ఉండరు. ఎప్పుడు ఒకళ్ళ బలం అనుకుంటే ప్రతిసారి కూడా అదే నాయకుడు కంటిన్యూ అవుతూ ఉండాలి, అదే ప్రభుత్వం కంటిన్యూ అవుతూ ఉండాలి. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు, అనేక పార్టీలు ఈ ఆంధ్రప్రదేశ్ను రూల్ చేసి ఉన్నారు. ఎవరు కూడా బలహీనలు కాదు, ఎవరు బలహీనలు కాదు. చివరిగా 2024 ఎన్నికల్లో
ఏ పార్టీ విజయం సాధించిపోతుంది? ఈ 2019 నుంచి 2024లో తూర్పులో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, తూర్పులో చేసినటువంటి డెవలప్మెంట్ కానీ, స్థానిక ఎలక్షన్స్ ఏర్పడిన తర్వాత 15 వార్డులు మేము చేసిన డెవలప్మెంట్ కానీ ఎక్కడ వెలపూడి రామకృష్ణబాబు చేయలేదు. తప్పకుండా 2024 ఎలక్షన్స్లో ఎంవివి సత్యనారాయణ గారు తూర్పు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో, అలాగే బొత్స ఝాన్సీ గారు ఎంపీ గారు తూర్పు నుంచి అత్యధిక మెజార్టీతో ఇద్దరు కూడా ఒకరు అసెంబ్లీకి ఒకరు పార్లమెంట్కి అడుగు పెడతా ఉన్నారు. ఇక్కడ వైనాట్ 175 అనే సిద్ధాంతంతో వెళ్ళాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4న ఏదైతే రిజల్ట్ వస్తుందో వచ్చిన వెంటనే మళ్ళీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రజల మద్దతుతో ఒక నిజమైనటువంటి నాయకుడు ఏ విధంగా ప్రజా పరిపాలన చేస్తే మంచి ఫలితం వస్తుందో ఆ ఫలితంతో రెండోసారి ముఖ్యమంత్రి అవబోతా ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ గొలగాని శ్రీనివాస్ యాదవ్ గారు. మరొక నేతతో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.